తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కర్నూలు చేవేళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదాల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇంకా మర్చిపోలేదు. ప్రజలు ఇప్పటికీ బస్సు ఎక్కడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో మన్యం జిల్లాలో మరొక బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఆ బస్సు ఉదయం 7:45 సమయంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ అప్రమత్తం అవడంతో బస్సు ఆపి అందరినీ సురక్షితంగా బయటకు దింపడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న సాలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో రహదారి మీద కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.